ఏంది రోహిత్ అన్న ఇది? కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మళ్ళా T20 వరల్డ్ కప్ వచ్చింది. పోయినసారి నా అద్భుతమైన క్యాచ్తోని ట్రోఫీ గెలిపించిన నేను ఈసారి కెప్టెన్సీతోని గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏమున్నది తమ్ముడు, T20 వరల్డ్ కప్ కూడా IPL లెక్క అయిపోయింది. అది సంవత్సరానికి ఒకసారి జరిగితే ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, అంతే కదా. ఎనీవే ఈసారి స్క్వాడ్ని చాలా పకడ్బందీగానే ప్లాన్ చేసినట్టున్నావు కదా. ఏమున్నది రోహిత్ అన్న, నేను ఫామ్లో లేను, గిల్లు ఫామ్లో లేడు, మళ్ళీ ఇద్దరం కెప్టెన్ వైస్ కెప్టెన్లు. ఇక మళ్ళీ మేమిద్దరమే స్క్వాడ్లు ఉన్నామంటే ఖచ్చితంగా నెగటివిటీ పెరుగుతుంది. అందుకే వైస్ కెప్టెన్ అయినా మంచిదే అని గిల్లును పక్కకు పెట్టినాం. పాపం వేసుకయ్యి, పోయినసారి వరల్డ్ కప్ అప్పుడు నేను పక్కకు పెట్టినా, ఇప్పుడేమో మీరు పక్కకు పెట్టిల్లు. కరెక్ట్ వరల్డ్ కప్ రాగానే బయటికి పోతాడు కదా గిల్లు. అట్లా అనుకుంటే నా లాంటోళ్ళు, శాంసన్ లాంటోళ్ళు ఓన్లీ T20 ఫార్మాటే ఆడతలేమా అన్న? ఆ గిల్ అయితే టెస్ట్ ఫార్మాట్కి కెప్టెను, వన్డే ఫార్మాట్కి కెప్టెను అవి ఆడుకుంటుంది. అది కూడా కరెక్టే కానీ మరి గిల్లు ప్లేస్ లెవెల్ని పట్టుకొచ్చిల్లు. ఇంకేవల్ని డొమెస్టిక్ క్రికెట్లో ఎక్సలెంట్ ఫామ్లు ఉన్న మన ఇషాన్ కిషాన్ని. అరే మన ఎక్స్ ముంబై ఇండియనే కదా, మంచి ప్లేయర్ని తీసుకున్నారు. తమ్ముడు మొన్ననే జార్ఖండ్ని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిపించిండు. తమ్ముడు ఇండియన్ టీంలో కంబ్యాక్ ఇచ్చిండంటే ఐఆమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కంబ్యాక్ ఇచ్చుడు ఏందన్నా, అసలు ఇండియన్ టీంలోకి వెళ్ళి నేను గో బ్యాక్ అయిందే నీ వల్ల కదా. వన్డేలల్లా డబుల్ సెంచరీ కొట్టినాక కూడా నన్ను డ్రాప్ చేసి గిల్లుని తీసుకున్నావు. అప్పుడు పోయినా నేను మళ్ళీ రావడానికి ఇంత టైం పట్టింది. అరే నన్ను అంటావేం తమ్ముడు, నీకు అప్పుడే చెప్పినావు ఈ డొమెస్టిక్ క్రికెట్ ఏదో అప్పుడే ఆడతాముడు అని. నువ్వే నేనేంది, నా లెవెల్ ఏంది, డొమెస్టిక్ క్రికెట్ ఆడేంది అన్నావు. అప్పుడే ఆడేది ఉంటే ఎప్పుడో టీంలోకి వచ్చేటోనివి కదా. అయితేనే కానీ ఎట్లుందన్న నా ఆట, జస్ట్ 10 ఇన్నింగ్స్లో 517 రన్స్, 2 50లు, 2 సెంచరీలు. టోర్నమెంట్లో హయ్యెస్ట్ 6లు కొట్టింది నేనే 33, హయ్యెస్ట్ 4లు కొట్టింది కూడా నేనే 51. ప్రతి ఇన్నింగ్స్ 200 స్ట్రైక్ రేట్తో ఆడినా. అట్లుంటుంది మనతోని. ఇంత కాంపిటీషన్ ఉన్న ఇండియన్ టీంలకు కంబ్యాక్ ఇవ్వాలంటే ఆ మాత్రం ఆడాలి. కెప్టెన్వి నువ్వు ఫామ్లో లేవు, వైస్ కెప్టెన్ని నేను ఫామ్లో లేను, కానీ నన్ను మాత్రం ఎందుకు డ్రాప్ చేసిల్లు? ఇది ఎక్కడి న్యాయం? డ్రాప్ చేయడానికి ఫామే కులమానం అయితే ఈ స్కైని కూడా డ్రాప్ చేయాలి. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. తమ్ముడు నిన్ను డ్రాప్ చేసింది నేను కాదువే, నా ఆయనకి ఎందుకు పడతావు చెప్పు. నువ్వే ఒక లాజిక్ ఆలోచించు. నువ్వే కనుక ఎక్సలెంట్ ఫామ్లు ఉండేది ఉంటే ఈ పాటికి నన్ను డ్రాప్ చేసి నేను కెప్టెన్ చేస్తుండే. మన ఇద్దరం ఫామ్లో లేం కాబట్టి పరిస్థితి ఇట్లున్నది. కాబట్టి నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఎందుకు వైస్ కెప్టెన్సీ ఇత్తాల్లో, ఎందుకు వైస్ కెప్టెన్సీ ఇత్తాల్లో ఏం అర్థమైతే లేదు. ఏమున్నది అక్షర్ పటేల్ని ఎప్పుడు తీసినా ఎప్పుడు ఉంచినా ఏమన్నాడని మీ ఇష్టం ఉన్నట్టు నడిపిత్తాళ్ళు. ఏంది పటేల్ తమ్ముడు, ఎందుకంత బాధపడతాను? ఇప్పుడు నీ వైస్ కెప్టెన్సీ నీకు వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది, కానీ మళ్ళీ ఎప్పుడు తీస్తారో తెలియదు. ఇండియన్ టీంలకు నన్ను తీసుకొచ్చి రెగ్యులర్గా వికెట్ కీపింగ్ చేస్తారన్న ఆశలు కల్పించి మళ్ళీ డ్రాప్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆర్సీబీని ట్రోఫీ గెలిపించిన నేనే ఇండియన్ టీంని కూడా వరల్డ్ కప్ గెలిపిద్దాం అనుకున్నా, కానీ ఆ గిల్లు చేయబట్టి నాకే సరిపడ్డది. ఆ గిల్లే మంచిగా ఆడేది ఉంటే పైన గిల్లు ఆడుతుండే, కింద నేను ఆడుతుండే. కానీ నీకంటే ముందు టీంలోకి వచ్చిన నేను బయటనే ఉంటుండే. ఇప్పుడు గిల్లు బయటికి పోయిండు, నేను మళ్ళీ లోపలికి వచ్చిన. రింకు సింగ్కి ఇంకా లక్ అట్లనే ఉన్నది. పోయినసారి వరల్డ్ కప్కి సెలెక్ట్ చేసిళ్ళు, కానీ రోహిత్ అన్ననేమో విరాట్ అన్నతో ఓపెనింగ్ చేయించిండు తప్ప నన్ను ఆడనీయలే. ఇక ఈసారి వరల్డ్ కప్కి అయితే స్క్వాడ్లో కూడా సెలెక్ట్ చేయలే. గాడ్ మస్ట్ బి క్రేజీ. అన్ని ఫార్మాట్లల్లో ఒకటే ప్లేయర్లు ఆడే రోజులు పోయినాయి. ఇప్పుడు ఏ ఫార్మాట్కి తగ్గ ప్లేయర్లు ఆ ఫార్మాట్లలోనే ఆడతాళ్ళు. నేను స్కై వచ్చి టెస్ట్లు ఆడదామని అంటే మీరు ఊరుకుంటారా? లేకుంటే మా అభిషేక్ శర్మ వచ్చి టెస్ట్లలో ఓపెనింగ్ చేస్తా అంటే నీ స్పాట్ ఇస్తావా? అట్లా కాదు శాంసన్ భయ్యా, నేను కూడా T20లలో ఫాస్ట్గానే ఆడదా కదా. ఆడతావు కాదని మేము అంటలేము, కానీ టెస్ట్లలో నువ్వే ఆడి, వన్డేలలో నువ్వే ఆడి, T20లలో నువ్వే ఆడితే మేమేట పోవాలి? సెలెక్ట్ కాని వాళ్ళు అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు ఆట చూసి ఎంజాయ్ చేయాలి గంతే. T20 వరల్డ్ కప్ మళ్ళీ మనదే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఈ ఛానల్లో బై మిస్టేక్లో పెట్టలేదు వీడియో. ఈ ఛానల్లో మిక్స్డ్ వీడియోస్ అయితే వస్తుంటాయి, క్రికెట్ స్పూఫ్స్ ప్లస్ జనరల్ స్పూఫ్స్ కూడా వస్తుంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.